ఈరోజు తోటకూర ఇగురు లేదా ఫ్రై అని కూడా అంటారండి. పొడి పొడిలాడుతూ వస్తుంది. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మామూలుగా తాలింపు వేసుకొని 2 పచ్చిమిర్చి, 6-7 చిన్నులపాయ రెబ్బలు, 2-3 పెద్దలపాయ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు వేగనిచ్చి, తర్వాత నానబెట్టుకున్న కందిపప్పుని ఒక గుప్పెడు నీటితో సహా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి సగం ఉడికినాక ఒక పెద్ద తోటకూర కట్టని తరిగి పెట్టుకొని అది కూడా వేసేసి తగినంత ఉప్పు, కారం వేసి మరొక 2 స్పూన్లు నూనె వేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. స్టవ్ని సిమ్లో ఉంచి మధ్య మధ్యలో కలబెడుతూ ఉంటే కూర అడుగంటకుండా చక్కగా ఉడికిపోతుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని అప్పడాలు వడియాలతో నంచుకొని తింటే 4 ముద్దలు ఎక్కువే తినేస్తారు.